వశిష్ఠ మహర్షి ఇలా చెబుతున్నాడు. దిలీప మహారాజా, నేను నీకు చెప్పే విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయంలో వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతములో కరువు వచ్చింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. దేవతార్చనలు చేయలేక, మునులందరూ తపస్సు చేయలేక ఆ ప్రాంతాన్ని విడిచి వలస వెళ్ళిపోసాగారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలో ఉన్నాడు. కరువు వల్ల కలిగిన బాధలను పడలేక ఆయన కూడా మిగిలిన వారితో కలిసి హిమాలయ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంది. ఆ కొండచర్య అక్కడున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది. అది తెల్లగా కూడా ఉంది. ఆ కొండచర్యలో ఇంద్రనీలములు ఉండటం వలన దగదగా మెరుస్తూ ఉంది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుడిని భక్తిభావంతో ప్రార్థించారు. భృగు మహర్షి తను తపస్సు చేసుకోవడానికి ఇదే సరియైన స్థలము అని నిర్ణయించుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. అప్పుడు అక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో సహా వచ్చి భృగు మహర్షితో ఇలా అన్నాడు. మహర్షి, నా కష్టమును ఏమని చెప్పాలి? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన స్వర్గం ప్రాప్తించింది. కానీ నాకు పులిముఖం కలిగింది. ఏ కారణం వలన నాకు పులిముఖం కలిగిందో అర్థం కాకుండా ఉంది. నా ఈ బాధకు కారణమేమిటో తెలియజేయండి అని అడిగాడు. భృగు మహర్షి ఇలా అన్నాడు. నీవు భార్యాసమేతుడవై ఈ పర్వతం నుండి ప్రవహిస్తున్న నదిలో మాఘమాస స్నానం చెయ్యి. మాఘమాసంలో చేసే స్నానం వలన నీకున్న దోషాలు తొలగిపోతాయి అని చెప్పాడు. ఆ గంధర్వుడు భార్యాసమేతంగా నదిలో మాఘస్నానం చేశాడు. మాఘమాసంలో పుణ్యనదిలో స్నానం చేయడం వలన అతనికి పులిముఖం పోయి అతను సుందరమైన ముఖంతో ప్రకాశించసాగాడు. ఈ విధంగా గంధర్వ యువకుని గురించి వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పాడు. విన్నావా రాజా? గంధర్వ కుమారుని గురించి మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానం చేయడం వలన ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో ఊహించుకో అని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.